Am I audible? Now tell me, am I visible? సహజంగా పోడియం సైజ్తో సమస్యలు వస్తుంటాయి నాకు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హిందూ అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి, పిల్లలందరూ ఒకసారి అండి. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, సత్యకుమార్ గారికి. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్పర్సన్ పెద్దలు, గత 30 సంవత్సరాలుగా అనేక విషయాల్లో మార్గదర్శకం చేస్తూ నాకు స్ఫూర్తిగా నిలిచిన జూపూడి రంగరాజు గారు, ఆనరీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి గారు, మధుసూదన్ రావు గారు, పార్థసారథి గారు, శివరామకృష్ణ ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ నాగభూషణం గారు, ప్రత్యూష గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులందరికీ నమస్కారం. ఈ సాయం సంధ్య వేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన ప్రయాణంలో మైలురాయి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం. ఆ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ వజ్రోత్సవాలు, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతున్న సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక మహాప్రస్థానం 1860లో మొదలైతే, అంటే దాదాపు 165 సంవత్సరాల క్రితం హిందూ హై స్కూల్ కౌన్సిల్ పేరుతో మొదలై, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు స్థాపించబడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఈ సంస్థ ఒకటి. ఎందుకు నేను అంటున్నానంటే, మీరు చాలా పురాతనమైన విద్యా సంస్థల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 1875లో మొదలైంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ 20వ శతాబ్దంలో, అంటే 1915లో మొదలైంది. వాటికి అన్నిటికన్నా ముందుగా 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ప్రతిష్టాత్మక సంస్థ. మరీ ప్రధానంగా ఇప్పుడే మధుకర్జీ ప్రస్తావించారు. నేను బయట కార్యక్రమం కావడంతో మధుకర్జీ పేరే మర్చిపోయాను. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటారు, కానీ దాని పేరు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక చేతన వ్యవస్థ, వ్యక్తిత్వ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ఎస్. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా, కేవలం ప్రజల సేవ చేస్తూ, వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేపడుతూ, ఈ దేశానికి గతించిన పూర్వ వైభవం విశ్వగురువుగా మళ్ళీ ప్రపంచం ముందు ఆవిష్కరింపజేయాలనే చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థ ఇవాళ ఆర్ఎస్ఎస్. అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శిగా ఇవాళ ఈ కార్యక్రమానికి వారు గౌరవ అతిథులుగా ఉన్నారు. వారికి కూడా నమస్కారం. కానీ వారు ఒక విషయం ప్రస్తావించారు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి. కానీ ఈ కళాశాలకి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి గారికి కూడా ఒక కనెక్షన్ ఉంది. వారి మార్గదర్శకత్వంలోనే 1930లో ఇక్కడ హిందూ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. అంటే ఇవాళ దేశానికి రాష్ట్రపతిగా ఉండి, ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉంటున్న మనమందరము ఉపాధ్యాయులంటేనే ముందు మనకు గుర్తుకొచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్ది ఒక ఉజ్వల భవిష్యత్తుకు బాటలేసేది ఒక
ఉపాధ్యాయుడు అయితే ఉపాధ్యాయుడిని మనం స్మరించుకున్నప్పుడంతా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటాం. అటువంటి మహనీయుడు మార్గదర్శకంలో ఈ కళాశాల ప్రారంభమైంది. అటువంటి కళాశాలలు ఇవాళ 12 అనుబంధ కళాశాలల మొదలు అయితే దాంట్లో ఒక అనుబంధ సంస్థ అయిన ఈ ఫార్మసీ కళాశాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఫార్మసీ చాలా ముఖ్యమైన కోర్సు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అయితే ఒక బ్రిడ్జిలు నిర్మిస్తారు, రోడ్లు నిర్మిస్తాడు, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాడు. ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే మిస్సైల్ నిర్మిస్తాడు, దేశానికి రక్షణగా నిలుస్తాడు. లేదా ఒక శాటిలైట్ నిర్మిస్తాడు, విశ్వంలో జరిగే విషయాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ఒక అకౌంటెంట్ అయితే లెక్కలు చూస్తాడు. ఒక టీచర్ అయితే విద్యా బోధన చేస్తాడు. కానీ ఫార్మసీ విద్యార్థి ప్రాణాల్ని నిలుపుతాడు. చాలా ముఖ్యమైన పవిత్రమైన కోర్సు. మెడికల్ కోర్స్ ఎంత పవిత్రమైందో, నర్సింగ్ కోర్స్ ఎంత పవిత్రమైందో అంతే పవిత్రమైన కోర్సు ఫార్మసీ. అటువంటి కోర్సును ఎన్నుకున్న మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మనమందరం ప్లెడ్జ్ తీసుకుంటాం. డాక్టర్లు అయితే హిపోక్రేట్స్ కౌన్స్ మీద ప్లెడ్జ్ తీసుకుంటారు. చేసి నేను పవిత్ర వృత్తిని చేపట్టాను, నేను విలువలను పాటిస్తాను, ఐ విల్ అవాయిడ్ బై ది ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పి ఓత్ తీసుకుంటారు. అదేవిధంగా ఫార్మసీ వాళ్ళు కూడా ఓత్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రొఫెషన్లో విలువల్ని పాటిస్తూ వృత్తి ధర్మాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పడం, తద్వారా ప్రజలకి మేలు చేస్తూ ఐ విల్ సర్వ్ ఫర్ ద హ్యుమానిటీ అనే ఉద్దేశంతో ఒక ఫార్మసిస్ట్ కూడా పనిచేస్తాడు. అంత పవిత్రమైన ఫార్మసీ వల్ల మనకు స్వాతంత్రం నాటికి 3 ఫార్మసీ కాలేజీలు ఉంటే 1980 నాటికి అది కాస్త 30 పోతే ఇవాళ మన రాష్ట్రంలోనే 190 పైగా ఫార్మసీ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి. 2013-14 నాటికి ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ $15 బిలియన్ ఉంటే అది 2022-23 నాటికి $27 బిలియన్ పెరిగింది. అది మనం 2030 నాటికి $135 బిలియన్ ఇవాళ ఫార్మసీ ఎగుమతులు ప్రపంచ దేశాలకు మనం చేయబోతున్నాం. మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2047 సంవత్సరానికి $450 బిలియన్ ఎగుమతుల్ని ఫార్మాస్యూటికల్ రంగం నుంచి విదేశీ దేశాలకు మనం చేయబోతున్నామంటే ఫార్మసీకి ఎంత పొటెన్షియల్ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎందుకయ్యా ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు పెరుగుతున్నాయంటే ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వాలు పెట్టడం కారణంగా, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కారణంగా విదేశాలకు కూడా మనం ఇవాళ పెద్ద ఎత్తున మన కోవిడ్ సందర్భంలో కూడా చూసాం. మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని, మన దేశ వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ లాంటి మహమ్మారి మన దేశానికి వస్తే లక్షల మంది ప్రాణాలు పోతాయి, మందుల కొరతో మనం విల్లవల్లాడిపోతాం అనుకుంటున్న నేపథ్యంలో ఒక సమర్థమైన నాయకత్వం మన దేశంలో ఉండడం కారణంగా 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశంలో ఎలిజిబుల్ అందరికీ ఉచితంగా ఇవ్వడమే కాకుండా 20 దేశాలకు ఎగుమతులు కూడా ఉచితంగా అందజేసి ఇతర దేశాల ప్రజల ప్రాణాలను కూడా కాపాడుకున్నాం. అటువంటి నాయకత్వం మన కళ్ళ ముందే ఉంది. వాళ్ళ అనేక రకాలైన పిఎల్ఏస్ కానీ ఇతరత్ర ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పిఎల్ఏస్ ఇవ్వడం ద్వారా కీ స్టార్టింగ్ మెటీరియల్స్ కానీ లేదా ఏపీఎస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రోత్ కోసం ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ముందుకు రావడం కోసం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం అనేక రకాలైన పథకాలు తీసుకువస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఇవాళ బల్క్ డ్రగ్ పార్కును కూడా తీసుకురావడం జరిగింది. గత 2 నెలల క్రితం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2000 కోట్లైన విలువ చేసే బల్క్ డ్రగ్ పార్కు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా మంజూరు చేయడమే కాకుండా ఆయన స్వయంగా విశాఖపట్నంకి వచ్చి నక్కపల్లిలో దానికి భూమి పూజ కూడా చేశారు. అనేక రకాలుగా ఇవాళ అత్యధిక పొటెన్షియల్ ఉన్న సెక్టర్ ఫార్మాస్యూటికల్ కాబట్టి దానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రంగాల్లో కూడా ఇవాళ దేశం 10 సంవత్సరాల్లో మీరు ఆలోచిస్తే 10 సంవత్సరాలు ఎక్కడికే వెళ్ళిపోయింది. మీరు 10 సంవత్సరాల క్రితం మన మెమరీ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం మనం? ఏ రోజు ఏ పేపర్ చూసినా బాంబు దాడులు జరిగేవి, లేదా నిరుద్యోగ సమస్యలు ఉండేవి. ప్రతి పట్టణంలో పేపర్ తెరిస్తే లేదా టీవీ తీస్తే ఇక్కడ బాంబు దాడులు, అక్కడ బాంబు దాడులు అనే పరిస్థితి ఉండేది. దెన్ వెన్ ది Prime Minister Narendra Modi took reins of the country, there was fiscal deficit, there was revenue deficit,
there was a current account deficit, there was policy paralysis, there was trust deficit, trade deficit and trust deficit also. But within a span of just 5 years, the visionary leader with his astounding leadership qualities, with his out-of-box ideas, could transform the otherwise bankrupt economy that he inherited into one of the largest economies of the world. We stand at the 4th place today in the largest economies of the world now. The inflation is lowest compared to any other developed country, and the growth rate is highest compared to any other developed country today. This is the leadership. ఆ డెమాన్స్ట్రేషన్, లీడర్షిప్ డెమాన్స్ట్రేషన్ ఇవాళ అనేక రకాలైన వినూత్నమైన కార్యక్రమాలు, స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ఖేలో ఇండియా అని, ఫిట్ ఇండియా అని అనేక రకాలమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ దేశ ఆర్థిక సంపత్తిని పెంచడమే కాకుండా, సంపదను సృష్టించడమే కాకుండా, ఆ సంపదను ఇతరత్ర కార్యక్రమాల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ పథకాల మీద ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు. స్టార్టప్ ఇండియాలో ఒక వినూత్నమైన ప్రయోగాలు ఈ దేశంలో జరిగాయి. కేవలం 10ల సంఖ్యలో చెప్పుకోదగ్గ స్టార్టప్స్ ఉంటే ఇవాళ మన దేశంలో 1,20,000 స్టార్టప్స్ ఉన్నాయి. దాంట్లో 120 పైగా యూనికార్న్స్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన విద్యార్థులు నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఐ డోంట్ నో ఎనీవన్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ ద యూనికార్న్ ఇన్ స్టార్టప్స్. ఎందుకంటే ఫార్మా సెక్టర్లు కూడా స్టార్టప్స్ కొత్త వస్తున్నాయి. ఫార్మ్ ఈజీ వచ్చింది, మెడ్మెట్స్ వచ్చింది, తర్వాత జిమిటర్ స్టార్టప్స్ వచ్చాయి. మీకు ఎవరికైనా ఐడియా ఉందా స్టార్టప్ అని? ఎవరైనా చెప్పగలరా స్టార్టప్లో యూనికార్న్ అంటే ఏంటని? సరే, నేను ఇప్పుడే లోపలికి వచ్చినప్పుడు ఒక పాట వస్తానండి, అదే పలికే బంగారమాయేనా శ్రీవల్లి అని. అది ఏ సినిమాలోది? అది బాగా చెప్తారు, ఇది చాలా బాగా చెప్తున్నారు. మంచిదే, వినోదం చాలా మంచిది, కానీ వినోదం తాత్కాలికం. ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ, ఇస్తున్న ప్రోత్సాహాలు కానీ, వాటి గురించి అవగాహన పెంచుకొని, వాటి గురించి తెలుసుకొని, వాటిని మన జీవితానికి అన్వయించుకుంటే మన భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఎందుకంటే వినోదం అనేది తాత్కాలికంగా కొంతసేపు ఉపశమనం కలిగిస్తుంది, కానీ మన భవిష్యత్తు నిర్మాణం కావాలంటే ప్రభుత్వం ఇవాళ అనేక పథకాలు తీసుకొస్తున్న వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్లో మీ అందరికీ మేధో సంపత్తి కలిగిన వాళ్ళు, ఆ స్టార్టప్స్లో ఇవాళ అద్భుతమైన అవకాశాలు ఉంటున్నాయి మన ముందర. ముందు స్టార్టప్ అంటే ఏంటి, స్టార్టప్లో యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ అంటే ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ అయిన తర్వాత దాని వాల్యుయేషన్ $1 బిలియన్, అంటే టుడేస్ ఎక్స్చేంజ్ రేట్ ఇట్ ఈస్ 8,500 crore వాల్యుయేషన్ ఏదైనా కంపెనీకి వచ్చిందంటే, స్టార్టప్కి వచ్చిందంటే దాన్ని యూనికార్న్ అంటారు. అటువంటి యూనికార్న్స్ మన దేశంలో ఇవాళ 120 యూనికార్న్స్ ఉన్నాయంటే గత సంవత్సరాలు ఎటువంటి అద్భుత పాలన మన దేశంలో కొనసాగుతుందో అర్థం చేయాలి. వాటన్నిటి మీరు అందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ స్టార్టప్స్ మీరు కూడా దృష్టి పెట్టాలి. అరే చదువుకున్నాం, ఫార్మసీ చదివాం, ఫార్మసిస్ట్గా సెటిల్ అయిపోదాం, లేదా ఫార్మకాలజీ దీంట్లోకి వెళ్ళిపోదాం, మామూలుగా ఉందామని కాకుండా ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాల గురించి తెలుసుకొని వాటిని మనం, ఎందుకంటే స్టార్టప్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ ఎటువంటి పూచీకత్తు లేకుండా మీకు ₹1 కోటి నుంచి 2 కోట్ల దాకా ప్రభుత్వ రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని పెట్టుబడులు తీసుకొని ఒక కొత్త స్టార్టప్ని ఆవిష్కరించడానికి అవకాశం ఉంది. ఎటువంటి పూచికత్తు లేదు. పైగా మహిళలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీల కంటే 35% సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అంటే చాలా చిన్న విషయం కావచ్చు, కానీ ఆ చిన్న అడుగు మీ భవిష్యత్తును ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. దాన్ని ఈ దేశ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా విద్యార్థులందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ దేశంలో హెల్త్ కేర్ మీద చాలా ఫోకస్ పెట్టబడుతోంది. ఇప్పుడే నేను బయట జన ఔషధి కేంద్ర భూమి పూజ చేసి వచ్చాను. ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చి జనరిక్ మెడిసిన్తో జన ఔషధి కేంద్రాలను ఇవాళ ప్రారంభిస్తే 14,000 జన ఔషధి కేంద్రాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉంటున్నాయి. దాని కారణంగా గత 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు ప్రజాధనం, పేదల ధనం ఆదా అయిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 50 నుంచి 80% మీరు జనరిక్ మెడిసిన్స్, మిగతా మెడిసిన్స్ 50 నుంచి 80% తక్కువకు లభిస్తాయి. దానివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది, 30,000 కోట్లు ఆదా అయింది. గత 10 సంవత్సరాలు మీరు 2015 సంవత్సరంతో పోలిస్తే రాను ప్రభుత్వ నిధులు కూడా పెంచుతా పోతా ఉంది. మీరు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ కంపేర్ టు 2015 to 2022-23 it has gone up from 29% to 48%, which is amounting to 9,10,000 crores, accounting to 3.8% of GDP. అంటే మీరు ఎక్కడో 1% జీడిపి నుంచి ఇవాళ మన దేశంలో 3% జీడిపి పబ్లిక్ సెక్టార్లో హెల్త్ కేర్ మీద పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరిగిందంటే ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వాలు ఎంత ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద
ఇవాళ ఏ కార్యక్రమం అయితే తీసుకొచ్చారో ఈ దేశంలో 55 కోట్ల మందికి పేదలకి 5 లక్షల రూపాయల దాకా ఉచితంగా వైద్య సేవ అందించడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గతంలో ఈ మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నాయి. కానీ ఇవి కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉచితంగా వైద్య సేవలు అందడానికి అవకాశం ఉంది. అదే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అయితే మీరు ఇక్కడైనా గుంటూరులో తీసుకోవచ్చు, లేదా హైదరాబాద్లో తీసుకోవచ్చు, లేదా బాంబేలో తీసుకోవచ్చు, బెంగళూరు అయినా ఢిల్లీ అయినా కూడా ఉచితంగా 5 లక్షల దాకా వైద్య సేవలు తీసుకోవడానికి ఉంది. దాని కారణంగా మన ఎకనామిక్ సర్వే ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో ఏం లాభం జరిగిందయ్యా ఆయుష్మాన్ భారత్ ద్వారా అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ has reduced to the tune of 1,45,000 crores to the poor of the nation. అది అర్థం అంటే దాని కారణంగా ఎటువంటి మార్పు వచ్చింది? ఆ డబ్బును వాళ్ళు ఇతరత్ర వాళ్ళ పిల్లల చదువు కోసమో, లేదా ఇల్లు నిర్మాణం చేసుకోవడం కోసమో, లేదా ఇతరత్ర వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం కోసమో వాడుకునే పరిస్థితి ఉంది. గతంలో ప్రభుత్వ రంగం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఈ ఆరోగ్య వ్యవస్థ మీద పెట్టుబడులు పెట్టేవారు కాదు. ఇవాళ పెట్టుబడులు పెరిగాయి, పెట్టుబడులు పెరగడం జరిగింది. అదేవిధంగా ఫార్మసీ కూడా మీకు అనేక రకాలైన కొత్త కోర్సులు వచ్చాయి. ఇవాళ మీకు గత మన మామూలుగా అయితే ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ గారు అనేక ఫార్మసీ కోర్సులు చెప్పారు. దాంట్లో సోషల్ ఫార్మసీ కొత్తగా వచ్చింది, మీకు ఫార్మకో విజిలెన్స్ కొత్తగా వచ్చింది, లేదా ఫార్మకో థెరపాటిక్స్ కొత్తగా వచ్చింది, లేదా మెడికల్ రైటింగ్ కూడా కొత్తగా వచ్చాయి. అంటే కొత్తగా కోర్సెస్ కూడా ఇవాళ 2020 నుంచి వచ్చాయి అనుకుంటున్నా, ఈ ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఫార్మసీ డజంట్ కమ్ అండర్ హెల్త్ మినిస్ట్రీ, ఫార్మసీ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇన్ ద స్టేట్. ఫార్మసీ కౌన్సిల్ ఏఐసిటీ కిందకి వస్తుంది కాబట్టి నేను ఫార్మసీ మీద ప్రత్యేకంగా, ఎందుకంటే మిగతా మెడికల్ కానీ లేదా నర్సింగ్ కానీ డైరెక్ట్గా హెల్త్ కిందకి వస్తాయి కాబట్టి వాటి మీద కాస్త పూర్తి అవగాహన ఉంది. అయితే ఈ కోర్సులు ఎప్పుడు ప్రవేశపెట్టారు అనే విషయం నేను 4 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినట్టుగా అనుకుంటున్నాను. అయితే పొటెన్షియల్ బాగుంది కాబట్టి విదేశీలో కూడా నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారికి లేదా కేంద్ర మంత్రి గారికి కూడా నేను వారికి కూడా ఖచ్చితంగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే విదేశాల్లో వీటికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది. పొటెన్షియల్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ దేశాలకు సంబంధించిన భాషల్లో కూడా ఇప్పుడు మేము నర్సింగ్కి యూరోపియన్ దేశాల్లో ఇక నర్సింగ్ మన దగ్గర 560 కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నర్సింగ్ డిప్లొమా వాళ్ళు కానీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ 30,000 మంది వస్తున్నారు. అంత డిమాండ్ మన దగ్గర లేదు. ఆ సప్లై దగ్గర డిమాండ్ లేదు. ఆ సప్లై దగ్గర డిమాండ్ అంటే గల్ఫ్ కంట్రీస్కో లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 8 యూరోపియన్ భాషల్లో నర్సింగ్ ఇవాళ కోర్సుని స్టార్ట్ చేశాం. తద్వారా వాళ్ళు ఆ దేశాల భాషను కూడా నేర్చుకోవడానికి అవసరం. జర్మన్ నేర్చుకుంటున్నారు, స్పానిష్ నేర్చుకుంటున్నారు, ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఏమవుతుంది, బయట ఆ దేశాలకు వెళ్ళి చాలా డిమాండ్ ఉంది. అక్కడ ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నిర్మించుకునే అవకాశం ఉంది. ఫార్మసీలో కూడా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అది ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ జూపుడి రంగరాజు గారు ఒక మాట చెప్పారు, హోమియో కాలేజ్ అని. మీరు హోమియోపతి కళాశాల ప్రారంభిస్తానన్నా, ఆయుర్వేద కళాశాల ప్రారంభిస్తానన్నా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, సంపూర్ణ సహకారం అందిస్తాం. మీరు ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి, ఇది ఆయుర్వేద, యునాని, సిద్ధ, యోగా, న్యాచురోపతి లేదా హోమియో, ఈ రెండు వేరు. అది ఎందుకంటే హోమియో మీ అందరికీ తెలుసుంటుంది, జర్మన్ నుంచి వచ్చిన ఇది. ఏది ప్రారంభిస్తామన్నా కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహకారం ఉంటుంది. ఈ మధ్య వీటి మీద ప్రత్యేకంగా ఆయుష్ విభాగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే కేంద్రంలోంచి నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా నిధులు తీసుకొస్తే, మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 88,000 కోట్లు తీసుకోవడం జరిగింది. 50 బెడ్ల ఒక ఆయుర్వేద కళాశాలని కాకినాడలో స్టార్ట్ చేస్తున్నాం. 50 బెడ్ల ఆయుర్వేద కళాశాలని విశాఖపట్నం కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా హోమియో కానీ లేదా ఆయుర్వేద కళాశాలలో ఎవరిన ప్రారంభిస్తామంటే అనుమతులు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సింగిల్ విండో సిస్టమ్ పెట్టినాం. ఇటీవల మీరే చెప్పారు, హోమియో 2 రోజుల క్రితం హోమియో కళాశాలకు మంజూరు చేశాం. తర్వాత 1 నెల క్రితం ఆయుర్వేద కాలేజీకి కూడా అనుమతులు మంజూరు చేశాం. కాబట్టి ఆ రంగంలో ముందుకు వస్తే సహకారం అందించడానికి ముందుంటామని, అదేవిధంగా ఫార్మసీ యూనివర్సిటీ గురించి కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉంటుందని ఒక సూచన రంగరాజు గారు చేశారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మనం అదేవిధంగా ఇక్కడ నేను ఆయుష్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొత్తగా ఇప్పుడు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్న యోగా అండ్ న్యాచురోపతి, దీని మీద కూడా ఒక కొత్త మంజూరైంది 100 కోట్లతో. దానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాబోయే రోజుల్లో భూమి పూజ చేసే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఇవాళ అద్భుతమైన అవకాశాలు ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. 1,000 కోట్లు సంవత్సరానికి డ్రగ్స్ సప్లై కోసమే ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడుతున్నామంటే ప్రజారంగం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టామని అర్థం చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
భాగంగా 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్య సేవ అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ నివారణ చర్యలు క్యూరేటివ్ గురించి ఆలోచించకుండా ప్రివెన్షన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఇవాళ 4,10,00,000 మందికి ఇవాళ ఈ సర్వే చేసి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రధానంగా ఇవాళ పెద్ద ఛాలెంజ్గా మన ముందు ఉన్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాం. ఇవాళ 2.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 2,10,00,000 మంది దాకా దాంట్లో ఈ హైపర్ టెన్షను, తర్వాత డయాబెటీసు, తర్వాత క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం ఉచితంగా. ఎందుకంటే ముందుగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా నివారణ చర్యలు తీసుకోవడానికి లేదా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించి సరైన చికిత్స అందించి ఆ ప్రాణాలని కాపాడే ప్రయత్నం, ఆ కుటుంబం రోడ్డును పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఓరల్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఉచితంగా ప్రతి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఈ 10 డిసీజెస్ ఏవైతే 80% డిసీజ్ బర్డన్ ఉంటుందో వాటిని గుర్తించేదే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, లేదా లివర్ కానీ, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, లేదా సిఓపిడీస్ కానీ, ఇటువంటి ట్రామా కేసెస్ కానీ, ఇటువంటి వాటిని గుర్తించి మ్యాపింగ్, జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి వాటికి అనుగుణంగా ఆ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ, దానికి అనుగుణంగా ఈ హెచ్ఆర్ని రీడిప్లాయ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో మనకు ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టడం జరిగింది. కేంద్రంలో 2047 నాటికి వికసిత భారత్గా ఈ దేశాన్ని నిర్మించాలా, మొదటి లేదా రెండో స్థానం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ను ఆవిష్కరింపజేయాలా ప్రపంచం ముందు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్ర పేరుతో ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలా. దానికోసం చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. $18,000 పర్ క్యాపిటా ఇన్కమ్ సెంటర్లో పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్ టార్గెట్గా పెట్టుకున్నాం. అయితే ఇవాళ అద్భుతమైన నాయకత్వం మన కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దే ఆర్ వర్కింగ్ ఇన్ ట్యాండమ్. కాబట్టి అభివృద్ధి కొనసాగుతుంది, పరుగులు పెడుతుంది. అందుకనే కేంద్రంలో 8+ గ్రోత్ రేట్ రిజిస్టర్ అయితే ఇక్కడ కూడా 8+ గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. కాబట్టి రాబోయేలో అద్భుతమైన నాయకత్వం ఉంది. విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవాళ ఎటువంటి నాయకత్వం మన ముందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి తర్వాత ముగించే ప్రయత్నం చేస్తాను. ఇటీవల నేను మీ వయసున్న నా కూతురు లండన్లో చదువుతుంది. అమ్మాయి పాపను చూడడానికి వెళ్ళి తను నివాసం ఉంటున్న ప్లేస్కి నేను ట్యాక్సీ ఎక్కి, నేను నా ఇంకో ఫ్రెండ్ got into the taxi. Then I told him to take me to Shoreditch Road. Then the driver asked me, did you have that postal code? I said, I don't have postal code, but I can give you the location. Then I opened my phone and I opened the location and gave that phone to him. He saw, and while giving back, he seems to have touched a switch and the photo propped up on my screen. దాంట్లో నేను నరేంద్ర మోడీ గారితో చేయి ఇట్లా పట్టుకొని ఫోటో ఉంటుంది. ఆయన ఫోన్ వెనక్కి ఇచ్చి, మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు డ్రైవర్. నేను చెప్పా, వై అన్నా. నన్ను గివ్ మీ వై, వాజ్ దట్ మిస్టర్ మోడీ అండ్ యువర్ ఫోన్ అన్నాడు. ఐ సెడ్ ఎస్. లెట్ మీ హ్యావ్ ఎ లుక్, గివ్ ఇట్ బ్యాక్ టు మీ అన్నాడు. నా ఫ్రెండ్ అన్నాడు, అన్న ఫోన్ ఇద్దన్నా, ఈ ఫోన్ తీసుకొని పారిపోతే మనం ఏం చేయగలము, దేశంగానే దేశం అన్నాడు. పోనీలే ప్రసాద్, పారిపోతే పారిపోయాడు, $50,000 ఫోనే కదా, పారిపోతాడు, ఆయన 20 లక్షలు కారు పెట్టిపోతాడు, ఇది తీసుకొని మనం ఇండియాకి వెళ్ళిపోతామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ధైర్యంగా ఫోన్ ఇచ్చిన తర్వాత చూసి, మ్యాన్ యు నో మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్. హౌ అన్నాడు. నేను బీజేపీకి జాతీయ కార్యదర్శిని కూడా. ఆ మాట చెప్తే నా సైజు చూసి వాడికి వీడేదో గొప్పలు చెప్తున్నాడు అనుకుని, వర్క్ ఫర్ దట్ పార్టీ అన్న. మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్, యూ కెన్ సీ దట్. దెన్ హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, దెన్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్, సెడ్ మ్యాన్ లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్. ఐ సెడ్ వై? మా ఫ్రెండ్ మళ్ళీ చూశాడు భయంగా. లేదు, మళ్ళీ ధైర్యంగా చేయిచ్చా. ఏంటని? మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ with Modi. Modi is a global leader. Let me shake your hands and let me have the pleasure of shaking hands of Mr. Modi అన్నాడు. ఈ మాట ఎవరో మా మధుకర్ గారో, లేదా జూపిడి రంగరాజు గారో, లేదా ఈ పక్కన ఉన్న వాళ్ళో, లేదా శ్రీలంక వాళ్ళో, ఇంకోరో అని అంటే నేను పెద్దగా గర్వించండి, కాలర్ ఎగరేను. మన దేశాన్ని 300 సంవత్సరాల పాటు పాలించి మనల్ని బానిసలుగా చూసి, మనలో ఒక మెకాలే బానిస మనస్తత్వాన్ని జొప్పించి చేసి, మన సంపదను లూటీ చేసి వెళ్ళిన దేశానికి సంబంధించిన ఒక సిటిజన్ ఇవాళ మోడీ గ్లోబల్ లీడర్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు గర్వంగా అనిపించింది. కానీ ఈ దేశ పౌరుడిగా మరింత గర్వంగా అనిపించింది. అటువంటి నాయకత్వం మనకు ఉంది. అందుకని మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుందామో ఇవాళ
ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అయి తీరుతాం. 2047 నాటికి ఖచ్చితంగా వికసిత భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణం అయి తీరుతుంది. కానీ దాంట్లో భాగస్వామ్యం వహించాల్సింది మాత్రం మీ మీదే. అతిపెద్ద భాగస్వామ్యం మీ భుజస్కంధాల మీద. మీకు తెలియదు మీ మీద ఎటువంటి భాగస్వామ్యం పెట్టుందని. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మన దేశంలో ఉంటూ పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలంటే, అన్నదాతల ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించాలంటే, నిరుద్యోగ సమస్యలు లేని సమాజాన్ని నిర్మించాలంటే ఒక ప్రభుత్వం వల్ల మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా కావాల్సి ఉంది. ప్రజల భాగస్వామ్యం అంటే రేపటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో 2047 నాటికే మీరే ప్రైమ్ దీంట్లో ఉంటారు. కాబట్టి ఈనాడు నుంచి ఆ భాగస్వామ్యం వహించడానికి ప్రయత్నం చేయాలా. మీ వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూనే ఏదైతే మీరు ప్రజలకు సేవ చేయడానికి ఫార్మసిస్ట్ కోర్సును ఎన్నుకున్నారో దీనికి న్యాయం చేస్తూ దాంట్లో అనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు నేను జూపిడి రంగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి కాసేపు ఉండాలనుకున్నప్పటికీ నా నియోజకవర్గం ఎక్కడో 600 కిలోమీటర్లు. ఇప్పుడు వెళ్ళి రైలు తీసుకోవాలి. ఉదయమే ఢిల్లీ నుంచి వచ్చా, ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గం వెళ్ళాను కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు నేను మన్నించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. జై. ధన్యవాదాలు. అందరూ ఒకసారి